ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో యుఎస్ ఎలక్షన్స్ ఈరోజు నవంబర్ 5న జరగబోతున్నాయి. సో క్లియర్ మెజారిటీ ఉన్నట్లయితే మనం మార్నింగ్ నిద్ర లేచేసరికి ఎవరు ప్రెసిడెంట్ కాబోతున్నారో కూడా మనకు క్లారిటీ వచ్చేయచ్చు. సో ఎవరు ప్రెసిడెంట్ అయితే మనకి మార్కెట్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎటువంటి కాంబినేషన్స్లో మనకి మార్కెట్స్ ఎటువంటి కాంబినేషన్స్లో వాళ్ళ యొక్క గవర్నమెంట్స్ ఫామ్ అయితే మార్కెట్స్ అడ్వాంటేజ్గా ఫీల్ అవుతాయి, డిసడ్వాంటేజ్గా ఫీల్ అవుతాయి అన్న వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో గత కొన్ని రోజులుగా మార్కెట్లో ఉన్నటువంటి ఫాల్కి కారణం యుఎస్ ఎలక్షన్స్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో ఇక్కడ ఒకటే విషయం మనం అబ్జర్వ్ చేస్తే యుఎస్ మార్కెట్స్ అంతా కూడా స్టేబుల్గానే ఉన్నాయి. సో అక్కడ ఎలక్షన్స్ అయినప్పుడు అక్కడ వాలటాలిటీ ఉండాలి కదా. అక్కడ వాలటాలిటీ లేకుండా మన ఇండియన్ మార్కెట్స్లో వాలటాలిటీ అనేది డెఫినెట్గా రీజన్ అయితే కాదు. సో మన ఇండియన్ మార్కెట్స్లో ఈ వాలటాలిటీ ఉండడానికి గల కారణం అన్డౌటెడ్లీ ఎఫ్ఐఎస్కి సంబంధించినటువంటి సెల్లింగ్ మాత్రమే. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇప్పుడు ట్రంప్ గెలుస్తారా లేకపోతే కమలా హారిస్ గారు గెలుస్తారా, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే ఏంటి? సో బేసిక్గా అందరు ఫోకస్ అంతా కూడా ట్రంప్ గెలిస్తే చాలా లేకపోతే కమలా హారిస్ గారు గెలిస్తే చాలా ఇంతవరకే ఉంది. సో బేసిక్గా మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. యూఎస్లో మనకి ఎలక్షన్స్ అనేవి కేవలం ఈరోజు ప్రెసిడెంట్కి మాత్రమే కాదు, అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఒక 35% వరకు కూడా ఆల్మోస్ట్ సెనేట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ కాంబినేషన్ మొత్తం కలిపి యాక్చువల్గా మనకి మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ కాంబినేషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఎవరు గెలిస్తే ఏంటి అన్న దాని గురించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేశాం. సో ఈ అనాలిసిస్లో మనం టోటల్గా ఒక 5 పారామీటర్స్ పెట్టుకున్నాం. సో ఒకవేళ ప్రెసిడెంట్గా గెలిస్తే ఏంటి, లేకపోతే మనకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు డామినేట్ చేస్తే ఏంటి, లేదా సెనేట్ ఎవరు డామినేట్ చేస్తే ఏంటి. సో ఆ కండిషన్ని బట్టి వి విల్ డిస్కస్. సో ద ఫస్ట్ సినారియో, ఇప్పుడు మన ఫస్ట్ సినారియో చూస్తే ప్రెసిడెంట్గా మనకి ఫస్ట్ సినారియో కనుక మనం గమనిస్తే మనకి ఇక్కడ డెమోక్రటిక్ అండ్ మనకి రిపబ్లికన్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో డెమోక్రటిక్ అంటే కమలా హారిస్ గారు, సో మనకి రిపబ్లికన్ అంటే మనకి ట్రంప్ గారు. సో బేసిక్గా కమలా హారిస్ గారికి డిఎన్ యూజ్ చేస్తాం, రిపబ్లికన్ అంటే మనం ట్రంప్ గారి కోసం ఆర్ఎన్ యూజ్ చేస్తాం. సో బేసిక్గా కేస్ 1, ఈ కేస్ 1 ఏంటి అని అంటే మనకి డెమోక్రాట్స్ కనుక ప్రెసిడెంట్ అంటే మనకి కమలా హారిస్ గారు కనుక ప్రెసిడెంట్గా ఎన్నికై అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా మనకి డెమోక్రాట్సే కనుక డామినేట్ చేస్తే అండ్ సెనేట్ కూడా డెమోక్రాట్సే కనుక డామినేట్ చేస్తే మార్కెట్స్కి ఒక రకంగా నెగిటివ్ న్యూస్. సో అది ఒక లీస్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఒకవేళ ఇటువంటి రిజల్ట్ కనుక మార్కెట్లో వస్తే, యూఎస్ ఎలక్షన్స్లో వస్తే మన ఇండియన్ మార్కెట్స్ కావచ్చు, అటు గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు, పర్టికులర్గా ఫస్ట్ యూఎస్ మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. దాంతోపాటుగా గ్లోబల్ మూమెంటం అంతా కూడా డిటోరియేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ద సెకండ్ సినారియో, మనకి డెమోక్రాట్స్ కనుక యూఎస్లో గవర్నమెంట్ని ఫామ్ చేస్తే అండ్ అంటే గవర్నమెంట్ అనకూడదు, మన ప్రెసిడెంట్గా కనుక మన కమలా హారిస్ గారు గెలిస్తే అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో కానీ సెనేట్లో కానీ మిక్స్డ్ రిజల్ట్ అంటే అటు రిపబ్లికన్స్ అయి ఉండొచ్చు లేదా డెమోక్రాట్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ కూడా అంతే, సెనేట్ బోర్డులో కూడా రిపబ్లికన్స్ అయి ఉండొచ్చు లేదా డెమోక్రాట్స్ అయి ఉండొచ్చు. సో బేసిక్గా మనకి ఈ కాంబినేషన్లో కనుక వచ్చినట్లయితే మార్కెట్ దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయింది. సో ఇప్పుడున్నటువంటి మనకి ఎస్టిమేషన్స్ ప్రకారం ఈ కాంబినేషన్ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రెసిడెంట్గా కమలా హారిస్ గారు అండ్ తర్వాత మనకి అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ సెనేట్లో కానీ మిక్స్డ్గా రావటం. సో బేసిక్గా అది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అంటే మిక్స్డ్గా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏమో మనకి రిపబ్లికన్స్ క్యారీ చేసినా లేదా సెనేట్ బోర్డు డెమోక్రటన్స్ క్యారీ చేసినా లేకపోతే ఇట్లా మిక్స్డ్ మ్యాచ్గా వచ్చినా కానీ మార్కెట్స్ న్యూట్రల్గా ఉంటాయి. దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్లీ. సో ద థర్డ్ సినారియో ఉంది, ఇది ఒక హై బులిష్ సినారియో. ఈ కాంబినేషన్ కనుక వర్కౌట్ అయితే మార్కెట్స్ హయ్యర్ సైడ్ బాగా దూసుకు వెళ్ళిపోవటానికి మనకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. సో ఈ కేసు ఏంటి అని అంటే ప్రెసిడెంట్గా మనకి ట్రంప్ గారు విన్ అయినా అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో కనుక మనకి రిపబ్లికన్స్ డామినేట్ చేసి అండ్ సెనేట్లో కనుక రిపబ్లికన్స్ డామినేట్ చేస్తే సో మూడు కూడా ఒకళ్ళే ఫామ్ చేయగలిగితే కనుక దెన్ మార్కెట్స్కి అది ఒక మంచి బులిష్ సినారియో. సో బేసిక్గా ఈ సినారియోకి ఆల్మోస్ట్ సెకండ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ద ఫస్ట్ ఛాన్స్ మనం అనుకున్నట్టుగా ఇందాక ఇది అండ్ ద సెకండ్ ఛాన్స్ ఇది అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ దెర్ ఇస్ అ థర్డ్ సినారియో, ఒకవేళ మనకి ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికై ఒకవేళ సేమ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ స్టేట్ సెనేట్ కనుక ఈ రెండు కనుక అగైన్ కాంబినేషన్ మిస్ మ్యాచ్లు కనుక వచ్చినట్లయితే దీనికి కూడా మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంది. మార్కెట్ మోస్ట్లీ న్యూట్రల్గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దేర్ ఈస్ అ ఫిఫ్త్ సినారియో. సో బేసిక్గా బాగా టై పడ్డా లేకపోతే ఏదైనా డిస్ప్యూట్ ఉన్నా కానీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఇటువంటి కండిషన్ కనుక ఏదైనా జరిగితే
దెర్ ఇస్ అ హై ప్రాబబిలిటీ మార్కెట్ చాలా వోలటైల్గా మూవ్ అవ్వటానికి. సో బేసిక్గా ఇది జరగలేదా అంటే చాలాసార్లు మనకి మార్కెట్స్లో జరిగాయి అండ్ గోయింగ్ ఫర్దర్ అండ్ రేపు రాబోయేటువంటి రిజల్ట్స్లో కూడా జరగడానికి కూడా అవకాశం ఉంది. సో బేసిక్గా వాళ్ళ కనుక క్లియర్ మెజారిటీ ఉన్నట్లయితే వాళ్ళు మోస్ట్లీ అంటే మన 6వ తారీఖు మార్నింగ్ నిద్ర లేచే టైం కల్లా ప్రెసిడెంట్ ఎవరు అవ్వబోతున్నారు అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎవరి కంట్రోల్లో ఉంది అండ్ స్టేట్స్ సెనేట్ ఎవరి కంట్రోల్లో ఉందన్న విషయం కూడా తెలిసిపోతుంది. ఒకవేళ తెలియలేదు అని అంటే సో దెర్ ఈస్ ఏ వెరీ టైట్ అండ్ స్ట్రిక్ట్ వెరీ టైట్ కాంపిటీషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిస్ప్యూట్. సో ఈ కేసు కనుక వస్తే మాత్రం మార్కెట్లో వోలటాలిటీ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 కండిషన్స్లో ఏం జరిగినా కానీ మనకు మార్కెట్ డైరెక్షన్ ఏంటో అర్థమైపోతుంది. ఈ 4 కాకుండా 5వ జరిగితే వాలటాలిటీని మనం ఇరుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా ఇది ప్రజెంట్ మనకి రేపు రాబోయేటువంటి రిజల్ట్స్కి అనుకూలంగా మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి. సో ప్రీవియస్ హిస్టరీలో కనుక మనం గమనించినట్లయితే మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యో కనుక మనం ఒకసారి గమనిస్తే సో బేసిక్గా 2008లో మనకు మార్కెట్స్ సో బిఫోర్ 1 మంత్ బిఫోర్ ఏ లెవెల్స్లో ఉన్నాయి, 1 వీక్ బిఫోర్ ఏ లెవెల్స్లో ఉన్నాయి, ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ లెవెల్స్లో ఉన్నాయి అనే విషయాన్ని మనకు క్లియర్గా ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బేసిక్గా 2008 ఎలక్షన్స్ తర్వాత కానీ లేదా 2012 కానీ 2026 కానీ 20 కానీ సో ఈ 4 సంవత్సరాల్లో కూడా మనం గమనిస్తే మార్కెట్స్ మ్యాక్సిమం న్యూట్రల్ కండిషన్లో మాత్రమే ఉన్నాయి. సో ఒకే ఒకసారి 2020లో మాత్రమే మనకి మార్కెట్లో పెద్ద పెద్ద మూవ్స్ కనిపించాయి. 2020లో మనకి సెన్సెక్స్ 38,000 దగ్గర ఉంటే 1 మంత్ బిఫోర్ ఆఫ్టర్ 1 మంత్ 47,000కి వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకి నియర్ టు 10,000 పాయింట్స్ నియర్ టు 10,000 పాయింట్స్ జంప్ వచ్చింది. సో బేసిక్గా ఒకే ఒక సంవత్సరం మాత్రం మనకి బిగ్గర్ మూవ్ వచ్చింది. సో బేసిక్గా మనకి బైడెన్ గారు ఉన్నారు అంటే మొన్న ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ ఎవరైతే బైడెన్ గారు ఉన్నారో ఆయన ఎన్నికైనప్పుడు మనకి ఈ సినారియో కనిపించింది. అంతకంటే ముందు మనకి ట్రంప్ గారు ఎన్నికైనప్పుడు 1 మంత్ బిఫోర్ మనకి సెన్సెక్స్ 27,800 దగ్గర ఉంటే 1 మంత్ తర్వాత మనకి మార్కెట్ డిటోరియేట్ అయింది 26,000. కాకపోతే ఇట్స్ మైనర్ మూవ్, పెద్ద ఎత్తున మూవ్ రాలేదు. అండ్ 2012 అండ్ 2008 ఈ 2 కూడా ఒబామా గారి పీరియడ్స్. ఆ 2 పీరియడ్స్లో కూడా మనకు మార్కెట్లో మేజర్ చేంజెస్ అయితే ఏమీ కనిపించలేదు. హార్డ్లీ లైక్ ఒక 1000 పాయింట్ చేంజ్ మాత్రమే కనిపించింది. సో మేజర్గా మనకి పెద్ద ర్యాలీ వచ్చిందంటే కేవలం 2020లో మనకి యుఎస్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఒక మంచి ర్యాలీ కనిపించింది. కానీ అంతకంటే ముందు ఎటువంటి ర్యాలీస్ అయితే మనకు మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రీవియస్గా కూడా ఎప్పుడు కనిపించలేదు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి మార్కెట్ అంతా కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి సిచ్యువేషనే. సో ఇందాక మీరు గమనించినట్లయితే 2 సినారియోస్లో మనం న్యూట్రల్ కండిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మోస్ట్లీ ఈ 2 సినారియోసే అక్కడ ఇంప్లిమెంట్ అయ్యి ఉండొచ్చు. సో ఆ 2 సినారియోస్ సో బేసిక్ ఈ 2 సినారియోస్ కనుక జరిగినా కానీ మార్కెట్ అగైన్ న్యూట్రల్గానే ఉంటుంది. పెద్ద ఎత్తున మూమెంటం అయితే కనిపించడానికి అవకాశం లేదనుకుంటున్నాను. అలా కాకుండా కంప్లీట్గా ట్రంప్ ఫేవర్గా కనుక అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ స్టేట్ సెనేట్స్ కానీ కంప్లీట్గా ట్రంప్ ఫేవర్గా అంటే రిపబ్లికన్స్ వైపుగా కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే పెద్ద ఎత్తున ర్యాలీ రాబోతోంది. సో బేసిక్గా మేజర్ మూవ్స్ ఉండడానికి 2 సినారియోస్ ఉన్నాయి. మొత్తం కూడా ట్రంప్ గారి సైడ్ ఉన్నప్పుడు అంటే రిపబ్లికన్ సైడ్ ఉన్నప్పుడు మేజర్ మూవ్ అప్ సైడ్ ఉండొచ్చు. అండ్ మేజర్ మూవ్ డౌన్ సైడ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే కంప్లీట్గా కమలా హ్యారిస్ గారి వైపు ఫేవరబుల్గా ఉన్నప్పుడు అది కూడా డౌన్ సైడ్ ఉంటుంది. సో బేసిక్గా 2 సినారియోస్ ఫర్ అప్ అండ్ డౌన్ అండ్ దేర్ ఆర్ 2 సినారియోస్ ఫర్ ద ఫ్లాట్ మార్కెట్ అండ్ దెర్ ఇస్ 1 సినారియో ఫర్ ఎ వోలటైల్ మార్కెట్. సో బేసిక్ ఇక్కడ 4 సినారియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మనం కనుక గమనించినట్లయితే అదేవిధంగా ఒకసారి మన మార్కెట్ కండిషన్స్ ఏంటో కూడా చూద్దాము. సో బేసిక్గా ఈరోజు 5వ తారీఖున మార్కెట్స్లో ఒక పెద్ద ఎత్తున రికవరీ వచ్చినట్టుగానే కనిపించింది. అండ్ ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే మనకి 217 పాయింట్స్ ఆల్మోస్ట్ నియర్ టు 1% ర్యాలీ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ నియర్ టు 2% ర్యాలీ అయింది. సో బేసిక్గా ఈ ర్యాలీ జరుగుతున్నప్పుడు మనకి మార్కెట్లో మ్యాక్సిమం సర్క్యులేట్ అయింది. ట్రంప్ గారు విన్ అవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సెంటిమెంట్ అంతా టర్న్ అవుట్ అయిపోయింది అన్న న్యూస్ గురించి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ రీజన్ అయితే నేను దాన్ని ఒక షార్ట్ కవరింగ్గా మాత్రమే పరిగణిస్తున్నాను. సో బేసిక్గా మనకు ఒక హ్యూజ్ సెల్లింగ్ వచ్చిన తర్వాత దానివల్ల వచ్చినటువంటి ఒక షార్ట్ కవరింగ్ వల్ల ఈరోజు మనకి మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మార్నింగ్ అంతా వీక్నెస్ ఉన్నప్పటికీ తర్వాత ఒక పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కండిషన్లో కూడా సేమ్ ఉంది. సో ఈరోజు అసలు మార్కెట్ని అప్ సైడ్ బాగా మూవ్ చేసిన సెక్టార్స్ ఏమున్నాయి అంటే ఒకటి మెటల్ సెక్టార్ ఉంది అండ్ మనకి ఫైనాన్స్ సెక్టార్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఈ పర్టికులర్గా ఈ 3 సెక్టార్స్ అటు నిఫ్టీని అయి ఉండొచ్చు, లేకపోతే బ్యాంక్ నిఫ్టీని అయి ఉండొచ్చు, సెన్సెక్స్ని అయి ఉండొచ్చు. వీటన్నిటిని పాజిటివ్గా క్లోజ్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. సో వాట్ ఇన్ కేస్ ఒకవేళ కనుక మనకి రేపు ఏదైనా నెగిటివ్గా జరిగితే ఒకవేళ మనకి మార్కెట్ నెగిటివ్గా జరిగితే మన నిఫ్టీ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటానికి కూడా కొన్ని టెక్నికల్ లెవెల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఒక సపోర్ట్ లైన్ కింద ఉంది. గత 2 రోజులుగా మనకి సపోర్ట్ లైన్ బ్రేక్ చేయడానికి అయితే మార్కెట్ ట్రై చేస్తుంది.
ప్రీవియస్గా మనకి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం కూడా గమనిస్తున్నాము. ఈ సపోర్ట్ తీసుకున్న తర్వాత అగైన్ ఇవాళ నిన్న ఈ 2 రోజులు కూడా దీని బిలో క్యాండిల్ క్లోజ్ చేయడానికి ట్రై చేసిన క్లోజ్ కాలేదు. అండ్ ఈరోజు కిందకు వచ్చిన అగైన్ హయ్యర్ సైడ్ వెళ్ళిపోయి మనకి డే హైలోనే క్లోజింగ్ కనిపించింది. సో బేసిక్గా ఆ సపోర్ట్ లైన్ని రెస్పెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. రేపు కనుక ఏదైనా వీక్నెస్ ట్రిగ్గర్ అయ్యి మార్కెట్ కనుక బిలో దిస్ లెవెల్ క్లోజ్ అయినట్లయితే, అంటే నియర్ టు 23,870 బిలో కనుక రేపు మార్కెట్ డే క్యాండిల్ కనుక క్లోజింగ్ ఇచ్చినట్లయితే దేర్ ఆర్ 2 లెవెల్ ఆఫ్ సపోర్ట్స్. ఒకటి వచ్చేసరికి మనకి డయాగ్నల్ ట్రెండ్ లైన్ ఉంది, అది వచ్చేసరికి 22,900 చైన్స్లో మనకు సపోర్ట్ కనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి 22,200 దగ్గర నుంచి అండ్ మనకు మేజర్ సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి గమనిస్తుంది. సో ఈ డయాగ్నల్ ట్రెండ్ లైన్ అనేది ఎక్కడి నుంచి ఫార్మేషన్ జరిగిందో కూడా ఒకసారి మీరు గమనిస్తే ఇది ఒక చాలా బిగ్ ట్రెండ్ లైన్. సో బేసిక్గా అక్టోబర్ 2024 అండ్ 2023 నుంచి మనకు ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ యాక్ట్ అవుతుంది. సో ఐదర్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే మనకు మేజర్ సపోర్ట్ ఎలక్షన్స్ రోజు ఏదైతే మేజర్ డిప్ వచ్చి బాటమ్ని ఫామ్ చేసిందో ఆ పర్టికులర్ జోన్ మొత్తాన్ని కూడా మనం ఒక సపోర్ట్ ఏరియాగా గమనిస్తున్నాం. నియర్ టు 22,200 నుంచి అండ్ బిలో అక్కడెక్కడి నుంచైనా సపోర్ట్ రావచ్చు. అలా కాకుండా ఇన్ కేస్ మార్కెట్ కనుక పాజిటివ్గా వెళ్తే మనకు హయ్యర్ సైడ్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అనేది కూడా ఒకసారి చూసుకుంటే మనకి 24,500 దగ్గర ఫస్ట్ రిజెక్షన్ కనిపించడానికి అవకాశం ఉంది. మనకి 24,500 అబోవ్ క్లోజ్ అవ్వకుండా బులిష్ మూమెంటాన్ని చూసుకోవడానికి లేదు. అండ్ అదేవిధంగా 23,870 బ్రేక్ చేసి కింద క్లోజ్ అవ్వకుండా డే క్యాండిల్ మనం బేరిష్ మూమెంటాన్ని చూసుకోవడానికి కూడా లేదు. ఇన్ బిట్వీన్ మార్కెట్ వోలటైల్గా మూవ్ వచ్చేమో కానీ ఐదర్ సైడ్ బ్రేక్స్ ఇవ్వడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ హయ్యర్ సైడ్ కనుక బ్రేక్ ఇస్తే కనుక దెర్ ఇస్ అ వెరీ హై ప్రాబబిలిటీ మార్కెట్ మైట్ గో అప్ టు 25,000 to 25,200. సో అది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఆల్ టైమ్ హైస్ వరకు కూడా మనకి గేట్స్ ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో బులిష్ అయితే కనుక మనకి ఎక్కడి వరకు జర్నీ అవ్వచ్చో కూడా చెప్పాము. ఒకవేళ బేరిష్ కనుక రేపు ట్రిగ్గర్ అయినట్లయితే ఎంతవరకు ఫాల్ రావచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో వీటికి అనుకూలంగా మీరు మీ ట్రేడ్ ప్లాన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని కానీ టెక్నికల్ అనాలిసిస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని చేసుకుంటారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్.